హాయ్ అండి, నేను మీ అంజలి నాయుడు. ఈరోజు మనం గోధుమ పిండితో ఈజీ రెసిపీ ఒకటి నేర్చుకుందామా? ఈ గోధుమ పిండి రెసిపీకి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు గీ, 1 కప్ బెల్లం, 1 కప్ సూజీ రవ్వ అండ్ 1 కప్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దానిపై ప్యాన్ పెట్టుకొని 1 కప్ బెల్లం ఏదైతే ఉందో అది దీనిలో వేసుకోవాలి. ఇలా రాకపోతే స్పూన్తో తీసుకొని వేసుకోవాలి. కావాలంటే కొంచెం నీరు వేసుకోవాలి. వేసుకొని అది ఇలా ఈ బెల్లం కరిగేంత వరకు కూడా హీట్ ఎక్కించి తర్వాత వడకట్టుకోవాలి. ఇంకా కొంచెం చూడండి, ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, దీన్ని కాస్త వడకట్టుకోవాలి. ఇందులో ఏమైనా వేస్ట్ కట్ట ఉంటే పోయింది. ఇలా వడకట్టుకొని ఈ ఎక్స్ట్రాస్ అంతా వేస్ట్ అంతా పడేసి దీనిలో కట్టిన బెల్లం వాటర్లో 1 టీ స్పూన్ గీ యాడ్ చేయాలి. దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు 1/2 కప్ సూజీ రవ్వ, దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఏదైతే కప్తో తీసుకున్నామో గోధుమ పిండి దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్లోగా యాడ్ చేయాలి, లేదంటే ఉడికిపోతుంది. గోధుమ పిండి ఎంత పడుతుంది అని మనం చెప్పలేము. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఎక్కువ పడవచ్చు, తక్కువ కూడా పడవచ్చు. కొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండండి. ఈ పిండి నేను తీసుకున్న క్వాంటిటీకి పిండి కొంచెం గట్టిగా ఉంది. సో ఇలా మీకు కూడా వస్తే కొంచెం పాలని యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో దట్ బాగా చేయగలరు. ఇలా పిండి అంతా ఈ కన్సిస్టెన్సీలోకి మారినాక దీన్ని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ సూజీ రవ్వ అంతా కూడా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక దీన్ని సగంగా తీసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి, లేదంటే అది పొడి పడుతుంది. సో మనం హాఫ్గా చేసుకున్న దాన్ని ఇలా బౌల్స్ రౌండ్గా చుట్టుకొని ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకు ఇవంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయండి. ఇలా బౌల్స్లా చేసుకోవాలి. నేను తీసుకున్న బెల్లం ఇంకా గోధుమ పిండి క్వాంటిటీకి నాకు 13 బౌల్స్ వచ్చాయి. సో మీరు దాన్ని చూసుకొని మీకు ఎంత కావాలో దాన్ని బట్టి క్వాంటిటీని కొంచెం ఎక్కువగా పెంచుకోండి. ఇలా ఏవైతే పెట్టుకుని ఉన్నామో రౌండ్ చేసుకున్నామో దాన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మంచిగా. ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టినాక ఇలా ఘాట్లు పెట్టుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కరిగిపోయింది కాగబెట్టి దీన్ని ఈ బౌల్స్ అన్నిటిని ఇందులో వేసుకొని లో టు హై మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. ఇలా గ్యాస్ని లో టు హై మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండితో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఒక లైక్